Hi friends, welcome to TFC News. జగన్ కి పెళ్లిళ్ల పబ్లిసిటీ మీద నమ్మకం బాగా పెరిగిపోయినట్టుంది. ఇటీవల జనసేన అధినేత పెళ్లిళ్లపై వ్యాఖ్యలు చేసి కొన్ని రోజుల పాటు వార్తల్లో నిలిచారు. ఇప్పుడు చంద్రబాబుపై అవే రకమైన కామెంట్స్ చేసి మరోసారి ఆంధ్ర రాజకీయాల్లో కలకలం రేపారు. జగన్ చేసిన వ్యాఖ్యల వలన పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అయిందో లేదో తెలియదు కానీ జగన్ మాటలపై చర్చ మాత్రం బాగా జరిగింది. జగన్ మాటలు వైరల్ అయ్యాయి. దీంతో జగన్ కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేసి జనసేన సోషల్ మీడియా విమర్శలు గుప్పించింది. ఏదో ఒక విధంగా రాష్ట్రంలో తాను తీవ్ర చర్చనీయాంశంగా మారానని జగన్ భావించారేమో. ఈసారి చంద్రబాబుపై పెళ్లిళ్ల విమర్శలు ఎక్కుపెట్టారు. విశాఖ జిల్లా కోటరావుట్లలో పాదయాత్ర చేసిన జగన్ అక్కడి బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు 5 పెళ్లిళ్లు చేసుకున్నారని విమర్శించారు. అయితే ఈ పెళ్లిళ్లు పవన్ కళ్యాణ్ తరహా పెళ్లిళ్లు కాదని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత రాజకీయ పార్టీలతో చేసుకున్న పెళ్లిళ్లని ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 5 పార్టీలను పెళ్లి చేసుకుని వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని జగన్ విమర్శలు గుప్పించారు. బీజేపీ, టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, జనసేనను పెళ్లి చేసుకొని వదిలేశారని జగన్ పేర్కొన్నారు. ఎప్పుడు చేసే రొటీన్ విమర్శలను జనం పట్టించుకోవడం లేదని జగన్ ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నా రాష్ట్ర ప్రయోజనాలే చూసింది కానీ రాజకీయ ప్రయోజనాలు కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్ వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల మాఫీ కోసం నేరుగా పొత్తు పెట్టుకోకుండా లోపాయికారి వ్యవహారాలు నడుపుతున్నాడని, అలాంటి పని టీడీపీ వల్ల కాదని వారు చెప్తున్నారు. పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం పెళ్ళైతే ఇప్పుడు వైసీపీ పొత్తులు పెట్టుకోకుండా బీజేపీ కోసం చేస్తున్న దాన్ని ఏమంటారు అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జాతీయ పార్టీల రెండిటికి టీడీపీతో లింక్ పెట్టాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి వారిద్దరితో టీడీపీకి సంబంధం అంటగడితే తాను గట్టెక్కొచ్చునని జగన్ భావిస్తున్నారు. అయితే ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న విషయం మాత్రం వైసీపీ అధినేత మర్చిపోయినట్టున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.